హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ తెలుగు ప్రజలందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్, శుభోదయం. ఈ రోజు మన ప్రజావాణి తెలుగు దినపత్రికలోని మెయిన్ పేజ్ వార్తా విశేషాలు ఎట్లా ఉన్నాయో ఒకసారి మనం చూద్దాం. సో వ్యూవర్స్ అందరూ కూడా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ఈ యొక్క న్యూస్ అనాలిసిస్ ప్రోగ్రామ్ ని మీ సోషల్ మీడియా గ్రూప్స్ లో షేర్ చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. మావోయిస్టులను చర్చలకు పిలవాలి. కేంద్ర ప్రభుత్వం ప్రజాస్వామ్యయుతంగా వ్యవహరించాలని, మావోయిస్టులను శాంతి చర్చలకు ఆహ్వానించాలని కేంద్ర ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల్లోని అన్ని రాజకీయ పార్టీలతో మాట్లాడి సలహాలు సూచనలు తీసుకోవాలని కోరారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో కేసీఆర్ విధానపరమైన నిర్ణయాలతో అనేక మంది నక్సలైట్లు లొంగిపోయారని చెప్పారు. ప్రస్తుత ప్రభుత్వం కూడా అలాంటి విధానాన్ని కొనసాగించాలని, మావోయిస్టులు లొంగుబాటును ప్రోత్సహించాలని కోరారు. ఏదైతే వాస్తవానికి ఈనాడు మావోయిస్టులతోని చర్చలు కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా జరపాలి. సో గతంలో వాళ్ళు పోలీస్ వాళ్ళని చంపడం కానీ, ఆర్మీ జవాన్లను చంపడం కానీ, అదే విధంగా పోలీసు వాళ్ళు వీళ్ళని చంపడం, సో కక్షపూరితంగా కొనసాగితే ఇదే విధంగా చంపడము, బ్లాస్టింగ్లు చేసుకోవడం కానీ ఇబ్బందికరంగా, గిరిజనులకు కూడా ఇబ్బందికరంగా మారేటటువంటి అవకాశం ఉంటుంది. సో దాంట్లో ఏదైతే ఎన్కౌంటర్స్ జరుగుతూ ఉంటుందో, దాంట్లో అటాక్స్ జరుగుతూ ఉంటుందో, దాంట్లో సాధారణమైనటువంటి అమాయకులు కూడా చనిపోవడం జరిగింది. కాబట్టి ఇన్ఫార్మర్లు అని చెప్పేసి, అది ఇది అని చెప్పేసి, సో ఖచ్చితంగా ఇవన్నీ పక్కకు పెట్టుకొని నాడు కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా మావోయిస్టు ప్రజలతోని చర్చలు జరపాల్సిందిగా కోరుతాను. సో శాంతియుతంగా నిర్ణయాలు తీసుకొని దీనికి స్వస్తి పలికే విధంగా ఉండాలని చెప్పేసి కోరుతాను. ఏదైతే కర్రగుట్ట మీద ఈనాడు టోటల్ ఫోకస్ ఉందో, బలగాలను మోహరించి సో జల్లడ పడతా ఉన్నారు, నక్సలైట్లు చనిపోతూ ఉన్నారు. కాబట్టి సో ఈ విధంగా కాకుండా హ్యూమన్ రైట్స్ కానీ, సో కేంద్ర ప్రభుత్వం కానీ నక్సలైట్లతో చర్చలు జరిపి దానికి ముగింపు అంతం పలికే విధంగా ఉండాలని చెప్పేసి కోరుతాం. ఖజానా లూటి కేసీఆర్ పనే. ఆ 10 ఏళ్ల విధ్వంసాన్ని సరిచేయడానికే ఏడాది పట్టింది. పథకాల ప్లానింగ్ కు ఏడాదిన్నర సరిపోతుంది. ఇక వాటి అమలుపై పూర్తి స్థాయిలో దృష్టి పెడతా. కేసీఆర్ లా లాంచింగ్, క్లోజింగ్, షోపుట పథకాలు ఉండవు. రేవంత్ చెప్పింది చేస్తాడనే నమ్మకం ప్రజల్లో కలిగిస్తా. కేసీఆర్ ప్రసంగంలో పసలేదు, అక్కసు వెళ్ళగక్కాడు. నేను సీఎం అయిన 2 రోజే ఆయన గుండె పగిలింది. పిలగాళ్ళంటూ కేటీఆర్, హరీష్ ను అసెంబ్లీకి ఎందుకు పంపుతున్నారు? ప్రత్యామ్నాయం లేకే కొందరు అధికారులు కొనసాగింపు. పార్టీ నిర్ణయం తర్వాతే కాగర్పై ప్రభుత్వ ప్రకటన. మీడియాతో చిట్ చాట్ లో సీఎం రేవంత్ రెడ్డి, శాంతి చర్చలపై మాజీ మంత్రి జానారెడ్డితో చర్చలు అన్నట్టు మనం చూసుకోవచ్చు. ఏదైతే ఇప్పటిదాకా వాళ్ళు చేసినటువంటి బీఆర్ఎస్ చేసినటువంటి 10 ఏళ్ల తతంగానికి మేము సరి చేసుకోవడానికి 1 సంవత్సరం పట్టింది. ఇకపై ఇచ్చినటువంటి హామీల పైన మేము ముందుకెళ్తాం. ఏదైతే మొన్న కేసీఆర్ గారు వరంగల్ సభలు చెప్పిరో, ఏ పథకం ఏ చక్కగా అమలైందని చెప్పేసి కేసీఆర్ గారు చెప్పడం జరిగింది. సో అదే ఉద్దేశిస్తూ రేవంత్ రెడ్డి గారు వారు చేసిన పనికి మాకు ఈ సంవత్సరం పొడుగుతా సెట్ చేయడానికి టైం పట్టింది, కానీ ఇప్పుడు ఇచ్చినటువంటి హామీల పైన అమలు చేయడానికి నిర్ణయం తీసుకుంటాం అన్నట్టు రేవంత్ రెడ్డి గారు చెప్తారు. మరి ప్రజలు నమ్ముతారా నమ్మరా చూడాలి. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన కె రామకృష్ణరావు సోమవారం సీఎం రేవంత్ మర్యాదపూర్వకంగా కలిశారు. సిఎస్ కు శుభాకాంక్షలు తెలిపారు. అయితే సిఎస్ గా మరి అంతకుముందు శాంతికుమార్ గారు ఉండి ఇప్పుడు రామకృష్ణారావు గారిని అలాట్ చేసినారు. ఇక నేవీలోను రాఫెల్ సత్తా. త్వరలోనే భారత్ కు 26 రాఫెల్ మెరైన్ జెట్లు, వాటిలో 22 సింగిల్ సీటర్లు, 4 ట్విన్ సీటర్లు, 62,000 కోట్లతో 63,000 కోట్లతో ఫ్రాన్స్ తో భారీ ఒప్పందం. భారత్ పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న తరుణంలో మన నౌకాదళ సామర్థ్యాన్ని మరింత పెంచే దిశగా కీలక ముందడుగు పడింది. ఆ వాయుసేనకే పరిమితమైన రాఫెల్ యుద్ధ విమానాలు త్వరలో భారత్ నేవీకి కూడా అందించనున్నారు. ఏదైతే ఏ సిచ్యువేషన్ ఎప్పుడు ఫేస్ చేసినా కానీ అన్ని విధాలుగా మనం గట్టిగా ఉండాలి, ప్రతిష్ట బందోబస్తుగా ఉండాలన్నట్టు. సో ఇంతకుముందు ఏదైతే వాయుసేనకే పరిమితమైనటువంటి రాఫెల్ యుద్ధ విమానాలు ఇక నేవీకి కూడా అంకితం చేస్తామన్నట్టు కూడా మనకు అక్కడ వార్తా వివరణ రావడం జరిగింది. ఆ రైతు బంధు దోపిడీకే ధరణి తెచ్చారు. ఆ పేదలను ఆ పోర్టల్ ఎన్నో కష్టాల్లోకి నెట్టింది. భూభారతితో ధరణి మోసాలకు చెక్. 4 ఏళ్లలో 20 లక్షల ఇందిరమ్మ ఇల్లు పొంగులేటి. చూడు, 4 ఏళ్లలో 20 లక్షల ఇందిరమ్మ ఇల్లు చెప్పుడైనా మరి శేషుడు ఉందా లేదా చూసుకోవాలి. ఎందుకంటే గత ప్రభుత్వం బీఆర్ఎస్ డబుల్ బెడ్రూమ్ అనే ఊర్లో 100 మంది నిరుపేదలు ఉంటే మండలానికి 100-150 మంది నిరుపేదలు 10 ఇల్లులు ఇచ్చేయాలి, కథం దులుపుకునేటట్టు ఉండే. మరి మీరేమో 20 లక్షల ఇల్లులు ఇస్తా అంటారు. మరి అయ్యపన కాన్పన పొంగులేటి సీననగర్ ఏదో చూడాలి. మరి ఏప్రిల్ గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ధరణితో లక్షల ఎకరాలు కబ్జా అయ్యాయని, ఆ పోర్టల్ పేదలకు ఎన్నో కష్టాలు తెచ్చిందని, రైతు బంధుని నిధులను దోచుకునేందుకే ధరణిని తెచ్చారని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. బీఆర్ఎస్ పాలనలో భూములు, గవర్నమెంట్ భూములే కనుమరుగైపోయినటువంటి సంగతి చూసినాం. వాస్తవం అది మేము కూడా కవరేజ్ లోకి వెళ్ళడం జరిగింది. ఈనాడు పట్టా భూమి ఏదో ఉంటుంది, అదే పట్టా భూమి ఇదే సర్వే నెంబర్ అనాలే, చుట్టూ కంచేసుకోవాలి, దాంట్లో కన్స్ట్రక్షన్లు చేయాలి, అమ్మేశారు. పట్టించుకోవటోడు పైసతో పని, అధికారులకు పైసలు చల్లితే కథమ.
కశ్మీర్కు మళ్ళీ పర్యాటక కళ. కశ్మీర్లో మళ్ళీ కళ తిరిగింది. తిరిగి వస్తున్న పర్యాటకులు ప్రత్యేక డిస్కౌంట్లు ఇస్తున్న హోటల్, పర్యాటకులకు భద్రతా సిబ్బంది స్థానికులు అంద. ఈడ కాకపోతే వేరే దగ్గర కోర్రారు ఆయన, ఎందుకు పానాల మీదకి తెచ్చుకుంటారు అని. ఇంకా పట్టుకోలేదు, వాళ్ళు ఏడున్నారో తెలుస్తలేదు. వాళ్ళు నడుచుకోవడం, మనకు ఇంత ఎయిర్ ఫోర్స్ ఉంది, అన్ని ఉన్నాయి, డ్రోన్ల ఫెసిలిటీ ఉంది, కానీ ఇంకా వాళ్ళని పట్టుకోలేదు. దయచేసి ఎందుకు పానాల మీద తెచ్చుకుంటారు? వీళ్ళు ఇస్తారు, చచ్చిపోయినాక ఏం లేదు, వస్తారు ఫోటోలు దిగి ఏదో సానుభూతి ప్రకటించిపోతారు. పానాలు పోయేటి మిగి ఈయనే ఉన్నది పర్యాటక కేంద్రం. లేదో దుఃఖం పెట్టుకొని పానాలు తీసుకుంటారు. రాహుల్ గాంధీకి కేసీఆర్ క్షమాపణ చెప్పాలి, ఆయన ఇవ్వాలని చెబితేనే సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారు. సోనియా గాంధీ ఇచ్చిన తెలంగాణకే కేసీఆర్ సీఎం అయ్యిండు. ఇప్పుడు ఒరిజినల్ గాంధీ కుటుంబం, ఇప్పుడేమో నకిలీ గాంధీ కుటుంబం అయిందా? ప్రజల దృష్టిలో కాంగ్రెస్ ఎప్పుడు హీరోని, బీఆర్ఎస్ వాళ్ళకు మాత్రం విలనే. రేవంత్ అంటే భయంతోనే కేసీఆర్ అసెంబ్లీకి పోవట్లేదు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి గారు గతంలో మీరు విమర్శన ప్రజలందరూ విన్నారు. రేవంత్ రెడ్డి గారు మీరు ఏమేమన్నారు, ఎట్లా అన్నారు? రైతుల కూలీలకు జగ్గారెడ్డి గారు అంటున్నారు, ఈనాడు రాహుల్ గాంధీకి కేసీఆర్ క్షమాపణ చెప్పాలి, మేము ఏమంటేనే కాంగ్రెస్ ఇచ్చిందంటే ఇచ్చేదాకా ఎంతమంది చచ్చిపోయారు నాయన? ఎంతమంది చచ్చిపోయారు విద్యార్థులు? ఇలా ముచ్చట చెప్పు. రైతులు కూలీలకు అభివృద్ధి ఫలాలు అందాలి, ఆహార భద్రత కల్పిస్తున్నది రైతులే. కేరళలో రైతులు కార్మికుల మహాసభలో బట్టి విక్రమార్క. ఫస్ట్ మన రైతులు కూలీలను అభివృద్ధి ఫలాలు అందించాలి. ఎట్లా అందిస్తారో మరి, ఎట్లా అభివృద్ధి చేస్తారు రైతులుగా? 71 మందికి పద్మ పురస్కారాలు అందజేత. నాగేశ్వర్ రెడ్డికి పద్మవిభూషణ్, బాలయ్యకు పద్మభూషణ్, రాష్ట్రపతి ముర్ము చేతుల మీదుగా ప్రదానం. పురస్కారాలు అందుకున్న నలుగురు తెలుగువారు మాడుగుల నాగఫణి శర్మ, అప్పారావుకు పద్మశ్రీ, రాష్ట్రపతి చేతుల మీదుగా ప్రదానం. పురస్కారాలు అందుకున్న నలుగురు తెలుగు వాళ్ళు అన్నట్టు మనం ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇక ఇది ప్రజలారా మనం చూస్తున్నాం ఈరోజు మన ప్రజావాణి తెలుగు దినపత్రికలోని మెయిన్ పేడ్స్ అండ్ వార్తా విశేషాలు. అందరికీ సెలవు, నమస్తే.